హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే క్రియేటివ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. రామేశ్వరంలో దర్శనం అయిన తర్వాత మేమైతే రూమ్కి అయితే వచ్చాము. ఇంకా మా కృతిక్ వాళ్ళైతే కొద్దిసేపు రెస్ట్ అయితే తీసుకున్నారు. పొద్దున్నే లేచాం కాబట్టి ఇంకా మళ్ళీ వాళ్ళు కొద్దిసేపు అయితే పడుకున్నారు. అంతలోపు నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఈ రోజు అయితే మేము రామేశ్వరంలో ఉన్న ప్లేసెస్ అయితే చూడ్డానికి అయితే వెళ్తున్నాము. మేమైతే రామేశ్వరంలో ఉన్న అన్ని ప్లేసెస్ చూడడానికైతే కార్ అయితే బుక్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే అబ్దుల్ కలాం గారి ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాము. అబ్దుల్ కలాం గారి ఇల్లు అయితే టెంపుల్ నుంచి జస్ట్ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నదే అబ్దుల్ కలాం గారి ఇల్లు. మేము పంబన్ బ్రిడ్జ్ కూడా చూద్దాం అనుకున్నాం, కానీ మేము వెళ్ళిన టైంకి అయితే క్లోజ్ చేసింది. ఇంకా అందుకోసం వెళ్ళలేకపోయాము. అబ్దుల్ కలాం గారి ఇల్లు ఎలా ఉంటుందో చూపించడానికి లోపలైతే కెమెరా అయితే అలో లేదనమాట. ఇంకా మేమైతే చూసేసి నెక్స్ట్ వేరే ప్లేస్కి అయితే బయలుదేరాము. ఇప్పుడైతే మనం ధనుష్కోడి వైపు అయితే వెళ్తున్నాం. రామేశ్వరం నుంచి 10 కిలోమీటర్లు ట్రావెల్ చేశాక లెఫ్ట్ సైడ్ కోదండ రామాలయానికి వెళ్ళే దారి కనిపిస్తుంది. ఈ టెంపుల్ని విభీషణ ఆలయం అని కూడా పిలుస్తారు. మెయిన్ రోడ్ నుండి ఈ టెంపుల్కి వెళ్ళే రోడ్ అయితే చాలా బాగుంటుంది. రెండు సైడ్లో సముద్రం, మధ్యలో మన కార్ జర్నీ. అలా కొంచెం ముందుకు రాగానే మనం టెంపుల్ని అయితే రీచ్ అవుతాము. రావణుడిపై యుద్ధం గెలిచి రాముల వారు తిరిగి మన భూమిలో అడుగుపెట్టాక రావణుడి తమ్ముడైన విభీషణుడికి రాజ్యాన్ని అప్పగించి పట్టాభిషేకం చేసిన ప్లేస్ ఇది. 1964లో వచ్చిన తుఫాన్లో ధనుష్కోడి మొత్తం నాశనం అయితే ఈ టెంపుల్కి మాత్రం ఎటువంటి డ్యామేజ్ జరగలేదట. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ వెళ్తే మనం ధనుష్కోడిని రీచ్ అవుతాము. ధనుష్కోడి వీడియోని అయితే ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. మీలో ఎవరైనా చూడకపోతే ఆ వీడియోని తప్పకుండా చూడండి. దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వచ్చాక అక్కడ గాలి అయితే మామూలుగా రావట్లేదు అసలు. ఇంకా వ్యూ కూడా చాలా బాగుంది. బయటికి రాగానే అక్కడ ఇవైతే చేస్తున్నారు. అదేంటని చూడడానికని మేమైతే దగ్గరికి అయితే వెళ్ళాము. ఇదైతే ఒక ఆయుర్వేదిక్ ఆయిల్ అంట. మనకి ఏవైనా బాడీ పెయిన్స్ కానీ ఏవైనా కాళ్ళు విరిగిన అలాంటి వాళ్ళు ఈ ఆయిల్ని యూస్ చేస్తే మనకి పెయిన్స్ అనేవి తొందరగా నయం అవుతాయంట. రకరకాల చెట్ల వేర్లతోటైతే ఈ ఆయిల్ అయితే రెడీ చేస్తున్నారు. ఈ చెట్లను కూడా అడవి నుంచి అయితే తీసుకొస్తారంట వాళ్ళు. ఇక్కడ శివలింగాన్ని చూసారా? రుద్రాక్ష మీద లింగం అయితే వచ్చింది. అది అలానే వస్తుందంట. వాళ్ళైతే ఒరిజినల్ అని అమ్ముతున్నారు. అది నిజమో కాదో నాకైతే అర్థం కాలేదు. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. గుడి పక్కనైతే ఈ షెల్స్, అలాగే చిన్న చిన్న స్టోన్స్, రకరకాల దండలు ఇవన్నీ అమ్ముతున్నారు. చాలా బాగున్నాయి. నెక్స్ట్ అయితే మేము అక్కడి నుంచి రామతీర్థానికి అయితే వెళ్తున్నాము. వెళ్ళే దారిలో లొకేషన్ అయితే చాలా బాగుంది. ఈ వాటర్ని కూడా గమనించి చూస్తే ఒక సైడ్ ఏమో రెడ్ కలర్లో ఉన్నాయి, ఇంకో సైడ్ ఏమో బ్లూ కలర్లో ఉన్నాయి. మేము అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఇంకా అక్కడ నుంచి మళ్ళీ రామతీర్థానికి అయితే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడైతే మేము రామతీర్థం దగ్గరికి అయితే వచ్చేసాము.
రాముల వారు రావణుడితో యుద్ధానికి వెళ్లే ముందు ఈ తీర్థంలోనే స్నానం చేసి యుద్ధంలో గెలవాలని శివుణ్ణి ప్రార్థించాడట. మేమందరం ఇంకా ఆ తీర్థంలో కాళ్ళు చేతులు కడుక్కొని అలాగే ఆ వాటర్ని తలపైన అయితే చల్లుకున్నాము. ఈ వ్యూ అయితే చాలా బాగుంది. వాటర్ మీద మొత్తం అలా గ్రీన్ కలర్ వచ్చేసి మధ్యలో ఆ టెంపుల్ లాంటిది ఉంది కదా, భలే ఉంది కదా. అసలు అది ఎంత లోతుగా ఉందో తెలియదు కాబట్టి ఇంకా లోపలికైతే మేము ఎక్కువ కిందికైతే వెళ్ళలేదు. అక్కడ పైనుండే కాలు చేతులు అయితే కడుక్కున్నాము. ఇంకా తర్వాత మళ్ళీ అక్కడ నుంచి మేము పక్కనే టెంపుల్ ఉంటుందన్నమాట, టెంపుల్ లోపలికైతే వెళ్ళాము. ఈ టెంపుల్ అయితే చాలా పురాతనంగా ఉంటుంది. ఇన్సైడ్ అయితే కెమెరా అలో లేదు. ఈ గుడిలో అయితే చాలా నాగశిలలు అయితే ఉన్నాయి. ఎవరికైతే నాగదోషం ఉంటుందో వాళ్ళు అగ్నితీర్థంలో స్నానం చేసి ఇక్కడ నాగశిలలు ప్రతిష్ఠిస్తారు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఈ టెంపుల్కి దగ్గరలోనే పంచముఖి హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది. పక్కనే లోపలికి వెళ్తే టెంపుల్ ఉంటుంది. ఇక్కడ రామసేతుని కట్టిన రాళ్ళని అయితే చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ రాళ్ళే ఆ రామసేతుని కట్టిన ఒరిజినల్ రాళ్ళు. అక్కడి నుంచి మేమైతే లక్ష్మణ తీర్థానికి అయితే వచ్చాము. రావణుడితో యుద్ధానికి వెళ్లే ముందు లక్ష్మణుడు ఈ తీర్థంలోనే స్నానం చేసి శివుణ్ణి ప్రార్థించాడట. పంచముఖి హనుమాన్ టెంపుల్కి ఎదురుగా నటరాజస్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఈ నటరాజస్వామి టెంపుల్ పక్కనే సీతా తీర్థం కూడా ఉంటుంది. మేమైతే రామేశ్వరానికి దగ్గరలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్ అయితే కవర్ చేశాము. రామేశ్వరంలో ఉన్న అన్ని టెంపుల్స్ని కవర్ చేయాలంటే మనకి మినిమం ఒక 5 నుంచి 6 గంటలు అయితే టైం పడుతుంది. మన ఓన్ వెహికల్లో ఈ అన్ని ప్లేసెస్ చూడాలంటే కొంచెం కష్టమే అవుతుంది. ఎందుకంటే మనకి ఎక్కడెక్కడ ఎగ్జాక్ట్గా ఉన్నాయో తెలియదు కాబట్టి. అందుకోసము మనం ట్రావెల్స్ వాళ్ళని మాట్లాడుకొని వెళ్ళామనుకోండి, మనకి టైం సేవ్ అవుతుంది. అలాగే అక్కడ ఉన్న ప్లేసెస్ ఏవి కూడా మిస్ అవ్వకుండా అన్నీ చూడొచ్చు. మీరు గమనించినట్టయితే ఈ వీడియోలో మీరు అగ్నితీర్థం అయితే చూడలేరు. అదైతే నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. మా చిన్నోడిని చూసారా ఎంత యాక్టివ్గా ఉన్నాడో. ఇప్పుడు మేము బోటింగ్కి వెళ్తున్నామంటే మస్తు ఖుషి అయిపోయిండు. ఫస్ట్ టైం మా చిన్నోడు అయితే బోటింగ్ చేయబోతున్నాడు. గైస్, ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.